ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో కూడా ఆయన భేటీ ముగిసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి వరుసగా సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి? సో ఎలా సాగుతున్నాయి? ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? సౌజన్య, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి కావాల్సినటువంటి పలు అంశాలపైన ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై నిధులకు సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చించేందుకే అటు చంద్రబాబు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు. అటు మొదట పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు, వాణిజ్య శాఖ మంత్రి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాము, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పలు కీలక అంశాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, అమరావతి నిర్మాణానికి సంబంధించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి తగినంత ఏం చేయలేదు గత ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్రం నుంచి సహకారంతో వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రితో సైతం ఏదైతే అమరావతి నిర్మాణం ఎంత అవసరం, దానికి అంటే గత 5 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయింది. సో ఖచ్చితంగా ఈ రాజధాని నిర్మాణం అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కావాల్సినటువంటి అంచనాలు కావచ్చు, కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాల్లో ఆలస్యం అవుతూనే ఉంది. కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని నిధుల విషయంలో కావచ్చు, లేదంటే అనుమతుల విషయంలో కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని వెంటనే క్లియర్ చేయాలి, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. సో పునర్నిర్మాణం చేయాలంటే రహదారులు కావచ్చు, అనంతపురం నుంచి అమరావతి వరకు అనుకుంటున్నటువంటి హైవే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును ఏదైతే కేంద్రం సహకరించాలి, పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారు. వెనుకబడినటువంటి జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, లేదంటే నూతన విద్యాలయాల కోసం కేంద్రం ఇవ్వాల్సినటువంటి సహకారంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని శాఖల నుంచి రావాల్సినటువంటి నిధులు, వీటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలనే విషయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రతి మంత్రిని కూడా కలవాలనేటువంటి ఆలోచనతో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందులో భాగంగానే ఇటు నితిన్ గడ్కరీతో కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశాలు, కొత్తగా వేయాల్సినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆయనతో చర్చించారు. మరికొద్ది సేపట్లో అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా భేటీ కాబోతున్నారు. ఈ విధంగా రేపు మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూస్ గా, అంటే సాయంత్రం అంటే శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అవుతారు. రేపు ఉదయం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో కూడా భేటీ అవుతారు. సో ఓవరాల్ గా కూడా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, గతంలో ఉన్నటువంటి పెండింగులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వాటన్నిటిని సాధించుకోవడమే తన లక్ష్యంగా ఈ టూర్ కొనసాగుతుంది. ఇక మరోపక్క విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ టూర్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తారు. విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో 6వ తేదీన ప్రత్యేకంగా హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంతో చాలా అంశాలకు ఒక క్లారిటీ రావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ, రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఈ విషయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి క్లారిటీ పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నూతన విద్యాలయాలు, నూతన రోడ్స్, వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశం